వెల్కమ్ టు పల్లవి టీవీ. చూస్తున్నాం త్వరలో మనకు హైకోర్టు జడ్జిమెంట్ డెడ్‌లైన్ విధించింది రాష్ట్ర ప్రభుత్వానికి. స్థానిక సంస్థల ఎన్నికలు వెంటనే నిర్వహించాలి. దీనికి సంబంధించి ఇప్పటికే గవర్నమెంట్ డెడ్‌లైన్ దాటింది. కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను గవర్నమెంట్ ఉల్లంఘించిందని హైకోర్టు తీవ్రంగా హెచ్చరించింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఈ 3 ఎన్నికలు నిర్వహించాలని కసరత్తు ప్రారంభించింది. ఆల్రెడీ అధికారులు కూడా ఎన్నికల ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఎప్పుడైతే బాడీస్ ఉండవో, ఎక్కడైతే సర్పంచు, గ్రామ పంచాయతీలు కావచ్చు, మండల పరిషత్ కావచ్చు, జిల్లా పరిషత్ కావచ్చు, ఈ గవర్నెన్స్ బాడీస్ ఉండవో కేంద్రం నుంచి వచ్చే నిధులు ఆగిపోతాయి కాబట్టి ప్రభుత్వం వెంటనే ఎన్నికలు నిర్వహించాలని కోర్టు చెప్పింది. ప్రభుత్వం కూడా ఆ దిశగా ముందుకు వెళ్తూ ఉన్నది. అయితే ఈసారి స్థానిక సంస్థల ఎన్నికలపై పట్టు సాధించేలా, విజయం సాధించేలా బీజేపీ కొత్త ఎత్తుగడలు ప్రారంభిస్తుందని చెప్పవచ్చు. ఇటీవలనే రామచంద్రరావు బాధ్యతలు స్వీకరించాక రాష్ట్ర అధ్యక్ష పదవి పగ్గాలు చేతబట్టిన తర్వాత లోకల్ బాడీ ఎన్నికలపై బీజేపీ ఫోకస్ పెట్టిందని తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇటీవల సునీల్ బన్సల్ కూడా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ఉంటారు కదా, సునీల్ బన్సల్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, వీళ్ళందరి నేతృత్వంలో ఒక మీటింగ్ జరిగింది. ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ఏం డిసైడ్ చేశారంటే ఈసారి సర్పంచ్ కా నుంచి మొదలు పెడితే పై స్థాయి వరకు అన్ని స్థానాల్లో ఎలక్షన్ ఏది ఉన్నా ఖచ్చితంగా పోటీ చేయాలని నిర్ణయించడం జరిగింది. అయితే సర్పంచ్ అయితే పార్టీ గుర్తుల మీద ఉండదు కాబట్టి పార్టీ గుర్తుల మీద ఉండదు. సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ బలపరిచిన అభ్యర్థి మన పోటీలో ఉంటారు. అది ఎంపీటీసీ కూడా అంతే. జెడ్పీటీసీ వరకు వచ్చేసరికి పార్టీ గుర్తుతో పోటీ చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో గట్టిగా ప్రభావం చూపాలి, వీలైనన్ని ఎక్కువ స్థానాలను మనం కైవసం చేసుకోవాలని బీజేపీ వ్యూహరచన చేస్తున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. పత్రికలు కూడా ఇదే విషయాన్ని రాశాయి. మనం చూస్తాంగా ఇది కమలం కొత్త వ్యూహం. ఇది ఆంధ్రప్రభలో వచ్చినటువంటి క్లిప్పింగ్. ఇది వారం 10 రోజుల్లోగా క్షేత్రస్థాయికి కాషాయ దళం, ప్రతి పథకానికి కేంద్ర సర్కారు ఆర్థిక చేయుత, అదే నినాదంతో ప్రజల్లోకి భాజపా శ్రేణులు, అనుబంధ సంఘాలు, ధార్మిక సంస్థల పాత్ర క్రియాశీలకం, కార్మిక, యువజన, విద్యార్థి సంఘాల ప్రచారము కీలకమే. ఆ దిశగా కేడర్ను సమాయత్తం చేస్తున్న కొత్త నాయకత్వం, స్థానిక సమరంలో బల నిరూపణకు కసరత్తు, కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదిత పథకాలే వారి ప్రచార ఎజెండా. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లి లోకల్ బాడీ ఎన్నికల్లో పెద్ద మొత్తంలో విజయం సాధించాలి, వీలైన ఎక్కువ స్థానాల్లో మంచి ప్రభావం చూపాలనేది ఈ కథన సారాంశం. జాతీయ ఐక్యత, హిందుత్వవాదం ప్రత్యేక నినాదాలుగా జాతీయ స్థాయిలో పార్టీని బలోపేతం చేసే దిశగా చర్యలు వేగవంతం చేసిన భారతీయ జనతా పార్టీ తెలంగాణలో బల నిరూపణకు సంసిద్ధమైంది. రాష్ట్ర శాఖ అధ్యక్షుడు మారిందే తడువుగా త్వరలోనే మొదలు కాబోతున్న స్థానిక సంస్థల ఎన్నికల సమరంలో తాము సైతం అంటూ కథం తొక్కాలని నాయకత్వం నిర్ణయించింది. అందుకోసం కమలం పార్టీ కొత్త వ్యూహాన్ని ఖరారు చేసుకొని గ్రామాన ఉనికిని చాటుకునే దిశగా ముందడుగు వేయబోతోంది. గడిచిన కొద్ది రోజులుగా ఇందుకు సంబంధించిన కసరత్తు వేగవంతమైంది. జాతీయ పార్టీగా దేశమంతా అనుసరిస్తున్న వ్యూహానికి భిన్నంగా తెలంగాణలో సంక్షేమంలో సగం, అభివృద్ధిలో భాగం అన్న నినాదంతో సామాజిక అభివృద్ధిలో, పేదరిక నిర్మూలనలో కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యాన్ని ప్రజలకు వివరిస్తూ విస్తృత ప్రచారం నిర్వహించే దిశగా వ్యూహం ఖరారైంది. చూస్తున్నాం కదా, అంటే లోకల్ బాడీస్ మీద ఫోకస్ పెట్టింది. బీజేపీకి స్థానిక సంస్థల్లో విజయం సాధించడానికి ఉన్న అనుకూల అంశాలు ఏమున్నాయో ఒక్కసారి చూద్దాం. మనకు తెలంగాణ మొత్తం చూస్తే ఉత్తర తెలంగాణలో బీజేపీకి బలమైన పట్టున్నది, కొంత జిహెచ్ఎంసీలో కూడా. అయితే స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో గెలవడానికి బీజేపీకి ఉన్న అనుకూలతలు ఏమిటో మనం ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఎంపీస్ లిస్ట్ చూస్తే 8 ఎంపీస్ ఉన్నారు బీజేపీకి తెలంగాణలో. ఫస్ట్ ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, ఈటెల, సికింద్రాబాద్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, చేవెళ్ళ, కొండ విశ్వేశ్వరరెడ్డి. నెక్స్ట్ 8 మహబూబ్ నగర్, డికే అరుణ. ఈ 8 ఎంపీ స్థానాల పరిధిలో ఒక్కో ఎంపీ స్థానం పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలు ఉంటాయి. మనకు లెక్క కనుక చూస్తే దాదాపు 56 అసెంబ్లీ స్థానాల్లో వీళ్ళ ప్రభావం ఉంటుంది. మనకు 56 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఈ ఎంపీల ప్రభావం ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఎంపీలు ఆయా
అసెంబ్లీ స్థానాల్లో ఉన్నటువంటి ముఖ్య నాయకులతో పాటు నియోజకవర్గాలు కావచ్చు, జిల్లాల వారీగా కావచ్చు, ఆ కార్యకర్తలను మంచి వ్యక్తులను చూసి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ కనుక నిలిపితే పార్టీ పరంగా వీళ్ళకు కొంత విజయం దక్కే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ ఆదిలాబాదు, నిజామాబాదు, కరీంనగరు, మెదకు ఈ ఉత్తర తెలంగాణ జిల్లాలో కూడా 8 అంటే దాదాపు 7 రాజాసింగ్ ఒక్కటి వదిలిపెడితే 7 ఎమ్మెల్యే స్థానాలు కూడా ఉన్నాయి వీళ్ళు. రాజాసింగ్ 7 ఎమ్మెల్యే స్థానాలు కనుక చూస్తే మనకు ఆదిలాబాద్, సిర్పూర్ కాగజ్ నగర్, నెక్స్ట్ ముతోల్, ఆర్మూర్, నిజామాబాదు అర్బన్, కామారెడ్డి, నిర్మల్ 7, ఆదిలాబాద్ పాయల్ శంకర్, సిర్పూర్ పాల్వై హరీష్ బాబు, ముత్తోలు రామారావు పటేల్, ఆర్మూర్ పైడి రాకేష్ రెడ్డి, నిజామాబాద్ అర్బన్ ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, కామారెడ్డి మనకు జాయింట్ కిల్లర్ ఉన్నారు కదా, కామారెడ్డి జాయింట్ కిల్లర్, నిర్మల్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి 7 ప్లస్ రాజాసింగ్ ఒకటి 8 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో రాజాసింగ్ ఒకటి జిహెచ్ఎంసీ పరిధిలోకి వస్తుంది కాబట్టి 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 7 బీజేపీ ఎమ్మెల్యేలే కాబట్టి ఈ 7 ప్లస్ ఆదిలాబాద్, నిజామాబాద్ ఈ 2 జిల్లాల్లో ఎంపీలు, కరీంనగర్, మెదకు ఈ 4 ఎంపీలు 7 ఈ మొత్తం ప్రాంతంలో ఉత్తర తెలంగాణలో మొత్తానికి బీజేపీ ప్రభావం ఎక్కువ ఉంది. బీజేపీ సంబంధించిన క్యాడర్ ఎక్కువగా ఉంది. దీంతో పాటు ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే బీజేపీ ఏం చేసిందంటే మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి వరకు అంత అధ్యక్షులు కావచ్చు, కార్యవర్గాన్ని మొత్తం మార్చేసింది. దాదాపు జిల్లా అధ్యక్షులు, మండల అధ్యక్షులు, గ్రామ స్థాయిలో వీళ్ళంతా నూతన కార్యవర్గం ఎన్నుకున్నది, కొత్త కార్యవర్గం ఎన్నుకున్నది. మొన్నటి వరకే ఎన్నికలు జరిగినాయి. దాదాపు మొత్తంగా వీటన్నిటి స్థానంలో యువకులు ఎక్కువ మంది ఉన్నారు. ఈసారి యువకులకు ఎక్కువ పదవులు వచ్చాయి. అది జిల్లా అధ్యక్షుడు కావచ్చు, మండల అధ్యక్షుడు కావచ్చు, గ్రామీణ స్థాయిలో కావచ్చు, యువకులకు పెద్దపీట వేస్తూ భారతీయ జనతా పార్టీ ఎక్కువ మందికి పదవులు ఇవ్వడం జరిగింది. అది కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు. మనం ఇటీవల రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నిక కూడా పూర్తయింది. అధ్యక్షుడిగా రామచంద్రరావు గారు పాలన పగ్గాలు కూడా చేతబట్టారు. మనం ఇక్కడ కనుక చూస్తే ఒకటి ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉండడం ఒకటి అనుకూలత అంశం అయితే, రెండవది కార్యవర్గాలు మొత్తం కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు నూతన కార్యవర్గాలు ఏర్పాటు చేయడం, ఆ కార్యవర్గాల్లో కూడా యువతకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం బీజేపీకి కలిసి వచ్చే అంశంగా మనం చెప్పవచ్చు. ఇంకొక అంశం ఏంటంటే గ్రామ స్థాయిలో కేంద్రం నుంచి వచ్చే నిధులను గనుక బీజేపీ ప్రజల్లోకి తీసుకెళ్తే బీజేపీకి గెలుపు అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకు అంటే చెప్తా. మనకు ఒక గ్రామ పంచాయతీ ఉంది. గ్రామ పంచాయతీ ఉంటే దీనికి 3 రకాల నిధులు వస్తాయి. 3 రకాల నిధులు ఏంటి అంటే పన్నులు, ఇంటి పన్ను, నల్ల పన్ను, ఇంకక్కడ అంటే వ్యాపారాలు ఉంటే వ్యాపార పన్ను, అక్కడ లేఅవుట్లు సంబంధించి ఏదైనా రిజిస్ట్రేషన్లు జరిగినాయి, ఇంకేదైనా జరిగినా కానీ అట్లాంటి పన్నులు వస్తాయి. రెండోది స్టేట్ ఫైనాన్స్, సెంట్రల్ ఫైనాన్స్, ఈ 3 రకాల నిధులు వస్తాయి. ఈ 3 రకాల నిధులలో ఇవి దాదాపు అన్ని గ్రామ పంచాయతీలకు పైది కామన్ ఉంటుంది, సెకండ్ది కామన్ ఉంటుంది. ఈ సెంట్రల్ ఫైనాన్స్ నుంచి అంటే 15th ఫైనాన్స్ కమిషన్ సూచనల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం నుంచి నేరుగా గ్రామ పంచాయతీకి నిధులు మంజూరు అవుతూ ఉంటాయి. ఇది కనుక వీళ్ళు బీజేపీ వాళ్ళు గ్రామ స్థాయిలో ప్రజలకు కనుక చేరవేస్తే వాళ్ళకు అనుకూలం అంటే వాళ్ళకు మేలు జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. దాదాపు ఒక పర్ హెడ్ ఇయర్కు 1200 నుంచి 1600 వరకు సెంట్రల్ ఫైనాన్స్ నుంచి గ్రామ పంచాయతీకి నిధులు వస్తాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ నిధులు డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటాయి. 15th ఫైనాన్స్ కమిషన్ నుంచి వచ్చే నిధులు, స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నిధులు కలిపితేనే గ్రామ పంచాయతీ అభివృద్ధి కావచ్చు, వాళ్ళకు సిబ్బంది జీతాలకు కావచ్చు, ఇట్లాంటి నిధులు వస్తాయి. గ్రామ పంచాయతీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత. కేంద్ర ప్రభుత్వం నుంచి నేరుగా నిధులు అందుతున్నాయి. ఆ నిధుల వల్లే గ్రామ పంచాయతీలు అభివృద్ధి చెందుతున్నాయనే విషయాన్ని బీజేపీ ప్రజల్లోకి తీసుకువెళ్తే
బీజేపీకి ఓట్లు ఎక్కువ పడే అవకాశం ఉందని మనం చెప్పొచ్చు. ఇట్లా 15th ఫైనాన్స్ కమిషన్ నిధులతో పాటు 15th ఫైనాన్స్ కమిషన్ నిధులు ఒకటి. నెక్స్ట్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఉచిత బియ్యం ఇస్తూ ఉంది. మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ షాపుల్లో అంటే రేషన్ బియ్యం కూడా సన్న బియ్యమే ఇస్తూ ఉంది. ఇది కొంత సానుకూలంగా ప్రభావం చూపించే అవకాశం ఉంది. కానీ అయితే ఈ ఫ్రీగా ఇస్తున్న బియ్యం ఎవరు ఇస్తున్నారు ఫ్రీగా అంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఒక్కో కిలో బియ్యానికి 1 kg రైస్కి 29 రూపాయలు ఖర్చు చేస్తుంది. అంటే పేదవాళ్ళకు 6 కిలోలు ఇస్తున్నారు కదా, ఇప్పుడు పర్ హెడ్ 6 కిలోలు ఇస్తున్నారు. ఆ 6 కిలోల బియ్యానికి కేంద్రం 29 రూపాయలు ఖర్చు చేస్తూ ఉంది. అంటే పేదలకు ఎవరు పస్తులు ఉండకూడదు, పస్తులు ఉండే పరిస్థితి రాకూడదనే ఉద్దేశంతో ఆహార భద్రతా చట్టంలో భాగంగా కరోనా నుంచి 2021 నుంచి దాదాపు 4-5 సంవత్సరాల నుంచి ఈ పేదలకు రేషన్ ఫ్రీగా ఇస్తూ ఉంది. కోట్లాది నిధులు ఖర్చు చేస్తూ సబ్సిడీ ఇస్తూ ఈ పూర్తిగా ఇస్తుంది. ఈ రేషన్ బియ్యం ఇచ్చేది కేంద్రమే ఇస్తున్నది. కేంద్రం ఒక్కో కిలో మీద 29 రూపాయలు ఖర్చు చేస్తూ ఉన్నది అనే విషయాన్ని బీజేపీ ప్రజల్లోకి తీసుకెళ్తే మేలు జరిగే అవకాశం ఉంటుంది. దీంతో పాటు ఉపాధి హామీ నిధులు, ఈ ఉపాధి హామీ నిధులే దాదాపు ఒక గ్రామ పంచాయతీల అభివృద్ధి కార్యక్రమాలకు పెద్ద ఎత్తున నిధులు ఏది వాడతారు అంటే ఉపాధి హామీ నిధులే వాడతారు. అవి సీసీ రోడ్లు కావచ్చు, పంట పొలాలకు వెళ్ళే రోడ్లు నిర్మాణం కావచ్చు, లేదంటే గ్రామ పంచాయతీ కొత్త భవనాలు కావచ్చు, డంపింగ్ యార్డులు కావచ్చు, రైతు వేదికలు, గత ప్రభుత్వం కట్టిన రైతు వేదికలు కావచ్చు, శ్మశాన వాటికల నిర్మాణం కావచ్చు, ఇట్లాంటి అన్ని ఏదైతే భౌతికపరమైన నిర్మాణాలు ఉంటాయో దానికి ఉపాధి హామీ నిధుల నుంచని రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులు వెచ్చించి ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటుంది. ఇప్పుడు కనుక బీజేపీ నాయకులు క్షేత్రస్థాయిలోకి విస్తృతంగా వెళ్ళి ఉపాధి హామీ నిధులు గ్రామ పంచాయతీ అభివృద్ధికి పెద్ద ఎత్తున కేంద్రం ఉపాధి హామీ ద్వారా నిధులు ఇస్తూ ఉన్నది. ఆ నిధుల ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుందనే విషయాన్ని చెప్తే బీజేపీకి ఇక్కడ మేలు జరిగే అవకాశం ఉంటుంది. దీంతో పాటు గ్రామీణ సడక్ యోజన, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ద్వారా పెద్ద ఎత్తున స్టేట్ టు డిస్ట్రిక్ట్ కలిపే రోడ్లు కావచ్చు, క్యాపిటల్ సిటీని మన జిల్లాని కలిపే రోడ్లు కావచ్చు, జాతీయ రహదారులు కావచ్చు. దాదాపు జాతీయ రహదారులు అయితే తెలంగాణలో పెద్ద మొత్తంలో డెవలప్ అయినాయి. అది కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా. ఈ విషయాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్తే మేలు జరిగే అవకాశం ఉంటుంది. దాంతోపాటు రైల్వే స్టేషన్లు అమృత్ భారత్ కింద తెలంగాణలో పెద్ద ఎత్తున రైల్వే స్టేషన్లన్నీ ఆధునీకరణ జరుగుతూ ఉన్నది, అది చెప్పొచ్చు. సెంట్రల్ యూనివర్సిటీ, మనకు ట్రైబల్ సెంట్రల్ యూనివర్సిటీ ములుగు జిల్లాలో సమ్మక్క సారలమ్మ ట్రైబల్ యూనివర్సిటీ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. దాంతోపాటు దాదాపు ఈ 11 ఏళ్ల కాలంలో దాదాపు 12 లక్షల కోట్లు రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులు వచ్చాయనే విషయాన్ని బీజేపీ శ్రేణులు ప్రజల్లోకి తీసుకెళ్లి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందాలని వ్యూహంగా ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనిపై వాళ్ళు ఎంతవరకు ప్రజల్లోకి వెళ్ళగలుగుతారు, దాని రిజల్ట్స్ ఎలా ఉండబోతాయి అనేది వేచి చూడాలి. స్టే ట్యూన్ టు పల్లవి టీవీ. మీరు కామెంట్ చేయండి, బీజేపీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎట్లాంటి అనుకూల ప్రతికూల అంశాలు ఉంటాయో మీ కామెంట్ రూపంలో తెలపండి. స్టే ట్యూన్ టు పల్లవి టీవీ.